ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి 2 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ 3 వన్డేల సిరీస్ ప్రారంభమయ్యే లోపు అతని ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే శ్రేయాస్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేస్తారు. మెడగాయం వల్ల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతని ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఆడతాడు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. గత నెల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అతని సెలెక్టర్ లో పక్కన పెట్టారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రిషబ్ పంత్ ను జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అన్న ఉత్కంఠ కూడా సెలెక్టర్లు తెరదించారు. అతనికి జట్టులో చోటిచ్చారు. వన్డేలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ గా కొనసాగుతుండగా రిషబ్ పంత్ ప్రత్యామ్నాయ కీపర్ గా జట్టులో ఉంటున్నాడు. కానీ అతనికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు. గత ఏడాదంతా పంత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. టీ20 జట్టుకు పూర్తిగా దూరమైన పంత్ టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఫామ్ అంత గొప్పగా లేనప్పటికీ ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్ లో మరో అవకాశం ఇచ్చారు. వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. సిరాజ్ తో పాటు పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణాలకు అవకాశం దక్కింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. కివీస్ తో 3 వన్డేలు ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరుగుతాయి. వడోదర, రాజ్కోట్, ఇందోర్ ఈ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి. అనంతరం 21 నుంచి 5 టీ20 సిరీస్ జరుగుతుంది. ప్రపంచ కప్ లో తలబడే జట్టే ఈ సిరీస్ లోను ఆడుతుంది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 6న హిమాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో అతను ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ఎంపికైన శ్రేయాస్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడనున్నాడు. నవంబర్ లో ఆస్ట్రేలియాతో 2వ వన్డేలు ఫీల్డింగ్ చేస్తూ కింద పడడంతో శ్రేయాస్ కడుపులో తీవ్ర గాయమైంది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో 2 రోజులు ఐసీయూలో ఉండి వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. డిశ్చార్జ్ అయ్యాక అతను కొన్ని వారాల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉండి కోలుకున్నాడు. భారత జట్టు శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్